నాకు జరిగినట్టు మళ్ళీ వేరే ఏ ఎలక్ట్రీషియన్కి ఇలా జరగకూడదు. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చిన్న కంప్లీట్ పనులకైతే వెళ్ళినాము. కస్టమర్ వచ్చేసి మనకు చిన్న ప్రాబ్లం అని చెప్పింది. సో చిన్న ప్రాబ్లం అని పోయి చూస్తే అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం అయితే అయింది. ఏంటంటే ఫస్ట్ అయితే మీటర్ కాడ ఫ్యూజ్ అయితే ఎగిరిపోయిందని చెప్పారు. ఫ్యూజ్ చూస్తే ఫ్యూజ్ కాలిపోయింది, అది కొత్తది పెట్టుకోవాలి మేడం అని చెప్తే ఓకే బాబు అని చెప్పింది. తర్వాత వచ్చేసి ఒకటి 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 మెల్లగా బయలెక్కినాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 6 మోడల్ 6 న్యామ్స్ ఇండికేటర్ పవర్ ప్లగ్లో అయితే మీరు అస్సలు తీసుకోకండి. నాకు జరిగినట్టు మళ్ళీ వేరే ఏ ఎలక్ట్రీషియన్కు జరగకూడదు. కనిపిస్తున్నాయి కదా ఇండికేషన్, వాటి వల్ల అయితే మొత్తం చాలా పెంట అయిపోయింది. నాకైతే మస్తు భయమైంది. ఇక కస్టమర్కు ఏం చెప్పాలో తెలియక నా సొంత పైసలతోనైతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త అయితే బిగించిన. సో మీకైతే నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరైతే అవి అస్సలు అయితే వాడకండి. ఎవరైనా వాడితే కూడా ఓన్లీ 3 మోడల్ పవర్ ప్లగ్లు అయితే వాడండి. ఇండికేషన్ మాత్రం అస్సలు వాడకండి. ఆ కంపెనీ నుంచి వచ్చినవి కూడా వాడకండి. నేనైతే ఈరోజు చాలా నష్టపోయినా. ఇక కస్టమర్ అయితే ఫోన్లే అని కొంచెం సగం డబ్బులు అయితే ఇచ్చిండు. అందరు కస్టమర్లు అలా ఉండరు. సో నేనైతే అందరు ఎలక్ట్రీషియన్లకు అయితే చిన్న ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. సో అలాగే ఈరోజు మీరు ఏం పని చేసిరో కింద కామెంట్ అయితే చేయండి. అక్కడ పని అయిపోగానే వేరే సైట్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో పెట్టినా కదా, గొర్రె కషాయానికి ఎలా నమ్ముతుందో కస్టమర్లు కూడా అలానే నమ్ముతారు, పని రాని వాళ్ళకే నమ్ముతారని. సో ఆ సైడ్కి అయితే వచ్చేసినాము. అక్కడైతే లైట్లు, ఫ్యాన్లు అంటే అడ్జస్ట్ ఫ్యాన్లు ఇంకా కిటికీ బిగించలేరు. మొత్తం అంతా ఆగమాగం చేసి వేరు. వాళ్ళు కూడా అందరు అసంటోళ్ళు మాకే తగులుతారు, ఎందుకేమో మాకైతే ఏం అర్థమే కాదు. సో లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. బాత్రూమ్ అయితే మొత్తం టైల్స్ వేయించిండు, మీద కూలింగ్ అయితే ఫాల్ సీలింగ్ అయితే చేయించిండు, క్రాస్లో జిగ్జాగ్ లైట్లు అయితే పెట్టించిండు, కిటికీ కానీ మార్బుల్ కానీ హైలైట్ అయితే పెట్టించిండు. సో మనం ఫస్ట్లో ఎంత గలీజ్ ఉండే లాస్ట్లో వచ్చేసరికి ఎలా అయింది. సో మన జీవితం కూడా అంతే, ఫస్ట్లో కొంచెం నరకం ఉన్న లాస్ట్లో అయితే బాగుంటుంది. స్విచ్ బోర్డ్ వచ్చేసి మేము మొత్తం లీగ్రాండ్ మైలింగ్ కంపెనీ అయితే తీసుకొచ్చి పెట్టేసినాము. ఫస్ట్ అయితే హోల్డ్ మోడల్లో మారు కంపెనీ అయితే ఉండే, మారు తీసేసి అయితే లీగ్రాండ్ మైలింగ్ అయితే స్విచ్ బోర్డ్ అనేది ఎక్కించేసినాము. ఫస్ట్ ఏమో 6 స్క్వేర్ వైర్ ఉండే, కాకపోతే అప్పట్లో అది 4 స్క్వేర్, ఇప్పుడేమో అది 6 స్క్వేర్ వైర్ అయింది. సో దాంట్లో కొంచెం గీజ్ మన వైర్ అయితే కొంచెం కాపర్ అయితే తక్కువ ఉంది పాత దాంట్లో, కాకపోతే మీద ఇన్సులేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు వచ్చే దాంట్లోనేమో మీద ఇన్సులేషన్ తక్కువ ఉంటుంది, లోపల కాపర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మొత్తం చిల్లర పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక రేపటి నుంచి అయితే మళ్ళీ చిప్పింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు, లైక్ కూడా కొట్టిపోండి.